హలో బిజీ పీపుల్, హాయ్ అందరికీ. సో నేను ఎందుకు ఇక్కడ కూర్చొని హెడ్సెట్ వేసుకొని కూర్చున్నా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. ఎస్, నేను ఎందుకు కూర్చున్నానో నేను మీకు ఇప్పుడు చెప్తా వినండి. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతా. ఎందుకంటే మీ అందరి గురించి నేను వెళ్ళి అక్కడ కూర్చుంటా. ఎందుకంటే సింపుల్ ఏంటంటే, ఇప్పుడు మన లైఫ్లో చాలా కామన్ పాయింట్ ఏంటి? పుట్టామా, పెరిగామా, చదువుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, మ్యాటర్ క్లోజ్, అంతే. సో ఇప్పట్లో ఏంటంటే చాలామందికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ పెళ్ళైన తర్వాత చాలా అంటే చాలా వస్తున్నాయి. అబ్బాయికైనా కానీ అమ్మాయికైనా కానీ ఎవరికైనా కానీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కపుల్స్లో, మ్యారేజ్ అయిన వాళ్ళల్లో. సో మీ అందరికీ అట్లా అవ్వకుండా, మీకు ఏ కాంప్లికేషన్స్ ఉండకుండా మీ లైఫ్ బాగుండాలి అండ్ మీకు ఇంకా మీ లైఫ్లో న్యూ లైఫ్స్ యాడ్ చేయాలని చెప్పి నేను అక్కడ మీకోసం నేను కూర్చొని నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీకేమైనా ప్రెగ్నెన్సీ రిలేషన్స్తో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉన్నా, మీకేమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, డోంట్ వరీ, వెన్ ఐమ్ హియర్. వై ఫియర్ వెన్ ఐమ్ హియర్? అందుకని చెప్పి మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా, ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, లేకపోతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నేనున్నాను. కాబట్టి నా ఇన్బాక్స్లో నాకు డిఎం చేయండి. నాకు డిఎం చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. సో దట్ నేను అది చదివి మీకు నేను ఆన్సరబుల్ నేను ఉంటాను. అండ్ మీకు ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నా, ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని మీకు తెలియకపోయినా ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. నేను